10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు అయిపోయింది. మన రాష్ట్రానికి ఒక్క విభజన హామీ, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం. కారణం ముందు 5 ఏళ్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 ఏళ్లు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఇద్దరికీ తెలుసు. ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రం తెలుసు. ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రం అంధకారం లేకపోతుందని తెలుసు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే చంద్రబాబు గారు చెప్పిన మాట సరిపోదు అన్నారు. బీజేపీ చెప్పిన మాట సరిపోదు అన్నారు. ఆ రోజు బీజేపీ ఏమో ప్రత్యేక హోదా అంటే, ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట మాకు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అన్నారు. కానీ ముఖ్యమంత్రి అయినాక చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు. వాళ్ళ మంత్రివర్గంలో, వాళ్ళ కేబినెట్ లో మంత్రులు చేశారు, మంత్రివర్గంలో భాగమయ్యారు. కానీ ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు చంద్రబాబు గారు. ఆ రోజుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో ఉద్యమాలు చేశాడు ప్రత్యేక హోదా కోసం. ఆ రోజు ప్రత్యేక హోదా జగనన్న గారు నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా రావాలి అంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము అన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు జగనన్న గారు. తీరా ఎన్నికలు వచ్చాయి, జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా నిలబడ్డారా, మాట్లాడారా, బీజేపీని నిలదీశారా, ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అంటే ఒక్కటి కూడా చేయలేదు. ఒక్కసారి కూడా ప్రజల పక్షాన మాట్లాడలేదు. ఒక్కసారైనా మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామన్న జగనన్న గారు ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేయడం లేదు? ఇప్పుడు అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. జగనన్న గారే కాదు, చంద్రబాబు గారు కూడా. ఇద్దరు దొందే. ఒకవైపు వైసీపీ, ఒకవైపు టీడీపీ, ఇద్దరిని పెట్టుకుని ఆడుతుంది బీజేపీ పార్టీ. ఆలోచన చేయండి.